హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ వ్లాగ్స్. మీరే చెప్పండి గాయ్స్, 2 days హాలిడేస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఎవరికైనా కాలేజ్కి వెళ్ళాలనిపిస్తుందా? చెప్పండి మీరే. సేమ్ సిచ్యువేషన్ మాది కూడా. అస్సలు కాలేజ్కి వెళ్ళాలనిపించట్లేదు, అసలు లేవాలనిపించట్లేదు. ఎందుకంటే నైట్ లేట్గా పడుకున్నాం. ఎందుకంటే నైట్ అంతా రూమ్లో ఉండి బోర్ కొడుతుంది కదా. అందుకని నేను మా ఫ్రెండ్ లూడో గేమ్ అయితే ఆడుకుంటున్నాం. మేమే కాదు, మా కింద రూమ్లో మా తమ్ముడు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా మాతో కలిసి లూడో గేమ్ ఆడతారనమాట రోజు నైట్. అలా కొంచెం నైట్ లేట్ అయింది, అందుకే మార్నింగ్ లేవాలనిపించలేదు. ఎలాగైతే మార్నింగ్ 6 ఆ టైంకి లేచాను. టైం ఉంది కదా అని మళ్ళీ పడుకున్నాను. ఈసారి టైం 7:30 ఆ టైం అయిపోయింది. బాబా 7:30 అయిపోయిందని మరి త్వరగా లేచి రెడీ అయిపోయాను. నా తర్వాత మా ఫ్రెండ్ కూడా వెళ్ళి రెడీ అయిపోయింది. రెడీ అయిన తర్వాత మా ఫ్రెండ్స్కి అయితే కాల్ చేస్తున్నాం, వస్తున్నారా లేదా అని. రోజు మార్నింగ్ అయితే మా బేబీ కాల్ చేస్తుంది, మీరు కాలేజ్కి వస్తున్నారా లేదా అని. కానీ ఈరోజు ఎందుకో చేయలేదు. అందుకని మేము తిరిగి కాల్ చేస్తే తనకు నేను ఈరోజు కాలేజ్కి రాలేను, నాకు ఫీవర్ వచ్చింది, వెన్స్డే వస్తాను అని చెప్పింది. సరే అని కట్టేసాం. తర్వాత ఎవరైనా డ్రాప్ చేస్తారేమో అని చూసాం, మా వాళ్ళకి కాల్ చేసాం. కానీ ఎవ్వరూ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అందుకే మేము స్లోగా నడుచుకుంటూ వచ్చేస్తున్నాం. నైట్ కొంచెం త్వరగా ఫుడ్ తినేసాం, అందుకే మార్నింగ్ ఆకలి వేసేస్తుంది మాకు. అసలు నడవలేకపోతున్నాం మేమైతే. మేము స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎలాగ ఫస్ట్ అవర్ లేట్గా వెళ్తున్నాం కదా అనమాట చెప్పి మేము వెళ్తూ చిన్న లాగ్ అయితే చేస్తున్నాం. లాగ్ తీస్తూ ఉంటే ఎవరొకరు వచ్చి డిస్టర్బ్ చేసేస్తున్నారు. అసలు మాకు ప్రశాంతంగా వీడియో తీసే ఛాన్స్ కూడా ఎవరు ఇవ్వట్లేదు. అలా లాగ్ వీడియోస్ తీసుకుంటూ వెళ్తుంటే అందరూ మమ్మల్ని వింతగా చూస్తున్నారు. అదేంటో మాకు కూడా తెలియట్లేదు. మరి ఎప్పుడు ఇంతే ఇలా తీసుకుంటూ వస్తుంటే ఎవరొకళ్ళు చూస్తూనే ఉంటారు. చూశారు కదా మీరే, ఆ దరిదాపుల్లో ఒక్క మనిషి అయినా కనబడుతున్నారా మీకు? ఎందుకంటే మేమే త్వరగా వచ్చేస్తున్నామో లేకపోతే వాళ్ళే లేట్గా వస్తున్నారో తెలియట్లేదు. కానీ మేమే త్వరగా వచ్చేస్తున్నాం అనుకుంటా. ఎందుకంటే మాకు 8 o'clock అనమాట మా కాలేజ్. అందుకే మిగతా వాళ్ళ డిపార్ట్మెంట్ టైమింగ్స్ అయితే 9 or 10 అయ్యి ఉంటుంది. అందుకే వాళ్ళు లేట్గా వస్తూ ఉండొచ్చు. అలా నడుచుకుంటూ సగం దూరం అయితే వచ్చేసాం. అడగడం మర్చిపోయాను, అందరు ఎలాగున్నారు గాయస్, బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. ఏంటి గాయస్, నా వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అసలు లైక్ చేయండి, నా వీడియోని కొంచెం వ్యూస్ పెంచండి ప్లీజ్, ఓకేనా? మీరు నా వీడియోస్ ఇలా చూస్తూ ఉంటే నేను ఇంకా చాలా వీడియోస్ చేయగలుగుతాను కదా, ఓకేనా? మీరు ఇలా లైక్ చేయకపోతే నాకు ఇంకా వీడియో చేయాలని అనిపించదా చెప్పండి? అబ్బా, అలా మాట్లాడుతూ మా డిపార్ట్మెంట్ దగ్గరలోకి అయితే వచ్చేసాం. చూసారు కదా, ఈ ప్లేస్కి వచ్చేసరికి అస్సలు నడవలేం. ఎందుకంటే కింద నుంచి అలా పైకి ఉంటుంది, నడిచేసరికి మనకు ఆయాసం వచ్చేస్తుంది. మాట్లాడుతూ వెళ్తుంటే ఒక కారోడు బైకోడు డాష్ ఇచ్చినట్టు వెళ్ళిపోయారు దగ్గర నుంచి. ఆ పక్కన అంత ప్లేస్ ఉంది కదా, ఆ పక్క నుంచి వెళ్ళొచ్చు కదా. లేదు, మా పక్క నుంచే వెళ్ళాలి వాళ్ళు. సరేలే అనుకొని నడుచుకుంటూ వెళ్తున్నాం. దూరం నుంచి చూస్తుంటే మా ఫ్రెండ్స్లా కనిపించారు. మా డిపార్ట్మెంట్ సైడే వెళ్తున్నారు అని అలా కొంచెం చూస్తే వాళ్ళు మా డిపార్ట్మెంట్ వాళ్ళు కాదు, మా వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు మా సైడ్ నుంచి వెళ్తున్నారు. చూసారా, అక్కడ బోట్ బొమ్మ కనిపిస్తుంది. ఇది చూపించకపోతే నా మనసు అసలు ప్రశాంతంగా ఉండదు. ఎందుకంటే మేము ప్రతిసారి బోర్ కొట్టినప్పుడు ఇక్కడికే వచ్చి కూర్చుంటాం. అలాగే మేము రోజు ఫస్ట్ అవర్ బంక్ కొట్టి ఈ ప్లేస్లోనే వచ్చి కూర్చుంటాం అనమాట. ఇక్కడ ఒక 3-4 రౌండ్స్ వేసి అప్పుడు కానీ కాలేజ్ లోపలికి వెళ్ళాము. ఎప్పుడు మేము ఫస్ట్ అవర్ బంక్ కొట్టేస్తాం, సెకండ్ అవర్కే వెళ్తాము. ఈరోజు కూడా అంతే, ఫస్ట్ అవర్ వెళ్ళాలి అనుకుంటే వెళ్ళలేదు, మళ్ళీ సెకండ్ అవర్కే వెళ్తున్నాం. రోజు ఇంతే, ఏంటో ఏం అర్థం అవ్వట్లేదు. చూస్తున్నారు కదా, మా డిపార్ట్మెంట్ చుట్టుపక్కల మా వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ఇలాంటి అర్థం ఏంటి, వాళ్ళు మాకన్నా ముందే వెళ్ళిపోయారని. చూసారా, ఇదే మా డిపార్ట్మెంట్, మీకు తెలుసు కదా, నేను చాలా వీడియోస్లో చూపించి కూడా ఉంటాను. ఈ పక్కన ఉన్నదేమో వేరే డిపార్ట్మెంట్, కానీ ఏ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు తెలియదు మాకు. దూరం నుంచి చూస్తుంటే మా ఫ్రెండ్ వస్తుందన్నమాట. అమ్మయ్య, ఇప్పటికైతే ఒక తోడు దొరికారు కదా మాతో తిట్లు తినడానికి. ఎలాగైతేనే మా డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేసాం. ఎందుకో దగ్గరికి రాగానే నాకు ఎందుకో భయం వేస్తుంది. ఎందుకంటే మా మేడమ్స్ ఎవరైనా కనిపిస్తారేమో, తిడతారేమో అని అలా భయపడుతూ అయితే వచ్చేసాం. తీరా చూస్తే అక్కడ మా హెచ్ఓడి మేడం ఉన్నారు. హెచ్ఓడి మేడం ముందే నేను వీడియో తీసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నాకు భయం వేసి వెంటనే ఆఫ్ చేసేసి స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట.
తర్వాత మా మ్యామ్ మమ్మల్ని ఆపేశారు. ఎందుకంటే లేట్‌గా వచ్చామని ఆపారేమో అనుకున్నాను. కానీ బాయ్స్‌ని అందరిని ఉంచి గర్ల్స్‌ని అయితే లోపలికి పంపించేశారు. తర్వాత మా క్లాస్ రూమ్‌కి అయితే వచ్చేసాను నేను. సెకండ్ అవర్ వచ్చాము కదా! అటెండెన్స్ పడతదో లేదో అనుకున్నాం. కానీ అప్పుడే ఫస్ట్ అవర్, సెకండ్ అవర్ అటెండెన్స్ కూడా అప్పుడే వేయించేసుకున్నాం మేము. సారు మా ఫ్రెండ్స్‌తో ఏదో మాట్లాడుతున్నారు క్లాస్‌మేట్స్‌తో. మేమైతే అప్పుడే ఫోన్ తీసి వీడియోస్ తీసుకుంటున్నాం సైలెంట్‌గా. మా ఫ్రెండ్ తీసుకుంటుంది. నేను తీసుకుంటున్నాను. అప్పుడే మమ్మల్ని ఎవరో పిలిచినట్టు అయ్యారు. అందుకే చూస్తున్నాను. అప్పుడే మా సార్ అటెండెన్స్ వేస్తున్నారు మళ్ళీ. కానీ నేను ఎప్పుడు వీడియో తీసుకుంటూ ఉంటే అటెండెన్స్ మిస్ అయిపోతాను అనమడి అది కొంచెం అలా పెట్టి వింటున్నాను. లాస్ట్ అటెండెన్స్ వేసేసారు. తర్వాత బ్రేక్ టైం అనమాట. మేమందరం కలిసి బ్రేక్ అయింది. బయటకు వచ్చేసాం. బయటకు వచ్చి అందరం అక్కడ నించొని చూస్తుంటే అక్కడ చెట్లు నరుగుతున్నారు. కానీ ఎందుకు నరుగుతున్నారో తెలీదు. మేమైతే అలా వీడియో తీసుకుంటూ కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తున్నాం. మా వాళ్ళు అక్కడే ఉండి మళ్ళీ క్లాస్కి వెళ్ళిపోతామన్నారు. మేము అలా 2 రౌండ్లు వేద్దామని అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. బ్రేక్ అవర్ కదా అలా బ్యాగులు తీసుకొని ఎస్కేప్ అయిపోదాం అనుకున్నాం. కానీ అప్పుడు అటెండెన్స్ వేయించుకోవాలన్నమాట గుర్తొచ్చింది. అందుకే వెళ్ళకుండా అక్కడే ఆగిపోయాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయ్స్. బాయ్.